నేను చెప్తుండే తీసుకోపోతలేవేంద్రా వేస్ట్ పిల్ల అంట తిడుతుంది మమ్మీ నన్ను తినని బెదిరిస్తుంది ఈమె ఇట్లాగా ఏడికి నీదేనే ఏడుస్తుందిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. మేమైతే ఇప్పుడు ఫస్ట్ హైట్ తక్కువ మమ్మీ కనిపిస్తలేదు. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడైతే మేము ఒక ప్లాన్ చేసినాము, చిన్న ప్రాంక్ లాగా సతాయిద్దామని మమ్మీ ఇంటిని. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, మీకు ఖచ్చితంగా నచ్చుతామని అనుకుంటూ చేయండి. ఫస్ట్ టైం కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. దీనికైతే లైక్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో కదా, ఒక 1000 వరకు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మమ్మీ అన్నం పెట్టవా? తిన్నాక వండుకుంటా. అన్నం అంటే పెట్టాలంటారా? పెట్టుకో. అన్నమా తిన్నా, అప్పుడే తిన్నా అంట. పెట్టు ఎందుకు? మీకేమైనా వినబడతలే షోలు? పెట్టుకో. అన్నం పెట్టరు మమ్మీ. తిన్నావా అని అడుగుతుంది మమ్మీ, చెప్పొచ్చుగా. తిన్నా. ఎందుకు అట్లా చేస్తావు? తిన్నామేంటి? ఎందుకు అట్లా ఏడిపిస్తామని? షోలు వినిపిస్తలే? ఏమంటుంది అందరు మళ్ళా? నువ్వంటే కాలేజ్ వేసినవా? నేను కాలేజ్ పోయేసి వచ్చిన, నేను చదువుకొని వచ్చిన. నేను మీలా కదా కాలేజ్ పోయిందంట ఆయన. నేను ఏడిపోలే, ఇంట్లోనే ఉన్నా. నాకేం పని ఉంది? ఇంట్లో వంట చేసుకునేసరికి పొద్దు పోతుంది. నేను అడిగింది డాడీ ఎప్పుడు వస్తాడా అన్న. నేనా? నీ ముక్కులు పని చేస్తున్నాయా? చలికాలం అయింది కదా అంటుంది. ఏం పని చేస్తున్నాయి నాకు? ఏది మమ్మీ, ఒకటి అడిగితే ఒకటి చెప్తావు. మీ దగ్గర షోలు వినబడుతున్నాయా? చూసినావా? ముక్కులు పని చేస్తున్నాయి, ఇంట్లోనే ఉంటుంది. ముక్కులు పని చేస్తున్నాయి అంటే పని చేస్తున్నాయి. నాకే కొంచెం ఎక్కువైంది, మీ ఇద్దరికి మంచిగా ఉన్నట్లు. నాకు సరదా ఎక్కువైంది. మీకేమో ఎటు పొద్దు పోదు ఊరికే. అన్నం అయిపో. తిన్నా అన్నం తిన్నా. నిసాలు చెప్పాలి ఏంటి? పని చేస్తున్నాయని. ముక్కులు మంచిగా సాఫ్ ఉన్నాయి. కాండ్లు మంచిగా ఏం మాడుతున్నా? ముక్కులు అన్నదా కాండ్లు అన్నదా? ఏమో నాకు వినిపిస్తలేదురా. ఏమో అన్నది. తినవా? ఇంకెంతసేపు చూస్తా ఉంటావు టీవీ? తిను. ఎప్పుడు తింటావేమో తినవా? నేను తిన్నా అప్పుడే. తినంటుంది అన్నము. నాకు ఏంటిది తినడానికి వాదిస్తుందా? నేను తిన్నా అన్నం అప్పుడే. అన్నే తినంట, నువ్వు అన్నం తిందుపా. డాడీ ఎప్పుడు వస్తుంది చెప్పు నాకు. ఏంది తినవా? ఇప్పుడు ఎప్పుడు ఇదే మాట, తినని ఇష్టం ఉన్నప్పుడు వేయాలి. దగ్గుతున్నావు అనే పక్కన ఉండి. ఆయనే తిన్నాడు. ఊకే తినుపా. నువ్వు తినాలి అన్నం. మళ్ళీ స్కూల్ లేట్ అయింది. మమ్మీ నీ ఫోన్ డాడీ ఫోన్ చేస్తా. ఇక్కడ నేను తిన్నా, నువ్వే తినలే అంటున్నా అప్పటి నుంచి. డాడీ ఫోన్ చేస్తా. ఇక్కడి డాడీ అక్కడనే తినొస్తాడు. డాడీ ఏం తినాలి ఇక్కడికి? ఆయన గురించి నీకేం? నువ్వు తిను ఫస్ట్. నువ్వు తిని ఎప్పుడు తింటావు చెప్పు, పెడతా. అన్నమే మరి తింటా. ఎందుకు అట్లా నోరేసుకొని వరుతున్నావు? నేను పక్కనే ఉన్నా కదా. ఎప్పుడు అన్నం తినమన్నా నోరేసుకొని వరుతావు టీవీ పిచ్చి. మమ్మీకి షోలు వినబడతలే? మమ్మీకి షోలు వినబడతలే? అర్థం కాలే. మమ్మీకి షోలు వినబడతలే? మమ్మీకి షోలు వినబడతలే? అర్థం కాలే. మమ్మీకి నీకు షోలు వినబడతలేవా? మమ్మీ నేను అప్పుడే తిన్నామేంటి? నువ్వు తినమంటేనేమో ఓవరాక్షన్ చేసుకుంటే మా గురించి అడుగుతున్నావు. మిగతా షోలు పని చేస్తున్నాయి అసలు. మళ్ళీ నవ్వుతున్నావు చూడు. నవ్వద్దా? నాకు స్వాతంత్రం ఉండదు. ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎప్పుడు నవ్వాలని నీ పర్మిషనే తీసుకోవాలి. ఇక నా పర్మిషనే తీసుకో.
నేను ఇప్పుడు డాడీ ఫోన్ చేసినాను అనుకో, డాడీ వచ్చినాక మిమ్మల్ని కొడతాడు, లేకుంటే తిడతాడు. నేను అదే చెప్తున్నా, డాడీ వచ్చినాక నేను కొడతాడు అన్నం తినకపోతే అంటున్నా. డాడీ మమ్మల్ని ఎందుకంటే నన్ను వండి పెట్టినా తింటావని. అన్నయ్య నేను తిన్నావు, నువ్వు ఒక్కనే ఉన్నావు. మరి అన్నమే తింటా. ఏమో అంటుందిరా, ఊకే సతాయిస్తుంది. నన్ను తినంటది ఏంది? నేను ఇట్లయితే కాదు మమ్మీ, డాడీకి చెప్పాలి మమ్మీ. ఊకే సతాయిస్తుంది మీ ఇంటి. మీరు సతాయిస్తారు, నేను కాదు. ఎందుకు కొరుతుంది? ముఖం కిందికి వేసుకుంటుంది ఎందుకు ఇట్లా? కాలం సతాయిస్తూనే వస్తుంది. అగో 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 అరే అగో ఫోన్ డాడీ ఫోన్ చేస్తుంది. పెట్టాలంట. నాకు డాడీ ఫోన్ చేసే ఇప్పుడు. ఏందిరా ఈమె ఇట్లా? నేను నేర్పించిన మేడ ముఖం పెట్టి నన్ను చూస్తుంది ఏంది? పిచ్చి లేచిందా? నీ పిచ్చి లేచిందా? రోజు నీకు పిచ్చి లేచింది కాబట్టి నన్ను అంటున్నావు అంట. ఎందుకు అన్నయ్య ఏమంటున్నావు? నేనే అన్నాను. అవును, నాకు పిచ్చి లేచింది, నేను డాక్టర్ గారికి తీసుకోవాలంటుంది మమ్మీ. నేను చెప్తుండే తీసుకోబోతలేవేంద్రా వేసిపోలే అంట. నేను చెప్తుండే తీసుకోబోతలేవేంద్రా వేసిపోలే అంట. పెద్దలు తిడతా, అన్నం తినంటే కూడా తిడతారు అన్నయ్యని. అన్నము పెట్టి పెడుతున్నావా నువ్వు? తినని బెదిరిస్తుంది ఏంద్రా ఈమె? అరే మీ పిచ్చి లేచిందా? ఫోన్ ఎందుకు? డాడీ ఫోన్ చేస్తా. అన్నం ఫోన్ చేస్తా. అన్నం తినవా? డాడీ ఫోన్ చేస్తా. ఫోన్ ఇక నువ్వు రీల్స్ చూసావు, చదువుకోమంటే రీల్స్ చూస్తావు. రీల్స్ అయ్యో అగో పిచ్చి లేచింది మమ్మీ, కొడుతుంది మమ్మీ. పిచ్చి లేచింది, కొడుతుంది. అయ్యా నేను ఫోనే చూస్తా ఇప్పుడు. ఏమంటుందిరా? పిచ్చి లేచింది మమ్మీ, కొడుతుంది. ఎట్లా పడితే అట్లా. ఒకసారి ఫోన్ అయ్యా నేను ఎవరు ఇయ్యమంటలేడు, నేను మా మమ్మీని అడుగుతాను. ఇయ్య ఒకసారి ఫోన్. ఏమంటున్నావు? నన్ను తిడుతుంది. అన్నయ్య ఎందుకు వేస్ట్ లాగా వేస్తున్నట. అన్నయ్య ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. తెలుసు ఏమైనా? ఎందుకు తిడుతున్నాను? నువ్వే ఏడుస్తావు, నువ్వే నవ్వుతావు. నన్ను చూసి నవ్వుతుంది. నేను పిచ్చిదాన్ని నవ్వుతుంది. పిచ్చోళ్ళు ఆమె పిచ్చామైందంట. అవును నన్ను పిచ్చోడు అంటుంది. అవును చూడు, పెద్దలను పట్టుకోడు అట్లా అనొచ్చా? అవును చూడు, నువ్వు పెద్ద. అయ్యో ఎంత పెద్ద మాట అన్నది మమ్మీ. ఏడ్మకం వచ్చేసి జోక్ వింటే కామెడీ అంతా వింటే ఏం కాదు. జోక్ కామెడీ చేసిన స్క్రిప్ట్ లాగా. ఏడికి నిజంగానే ఏడుస్తుందిరా. సో ఇది గ్యాస్ ప్రాంక్ అయితే కెమెరా నీకు చూపిస్తా కష్టం. మా ఇంటి ఆమె ఎట్లే ఆమె కొంచెం ఏడుపు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంతే తెలుసు కదా, పిచ్చోళ్ళు అట్లా ఏడుస్తారు. ఇది గైస్, ఇది ఫ్రెండ్స్ మా ఇంటి మీద అయితే ప్రాంక్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.